నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ప్రస్తుతం మన జనరేషన్ ఎలాగుందంటే అసలు చెప్పలేకపోతున్నాం అనే కన్నా అసలు మన మాట వినట్లేదండి. అంటే వినకపోయినా పర్వాలేదండి. మంచి దారిలో వెళ్తే పర్లేదండి. సన్మార్గంలో వెళ్తే పర్లేదండి. కానీ ప్రస్తుతం ఎలాగుందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అంటే పక్కోళ్ళ గురించి చెప్తే ఈ రోజుల్లో చాలా బాధపడతారండి. ఫీల్ అవుతారు. మా ఇంట్లోనే చెప్తున్నానండి. ప్రతి చోట ఇలాగే ఉందండి. మా బాబు 3 సంవత్సరాలండి. ఆయనకి ఎలాగుందంటే ప్రభావం చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు సినిమాలున్నాయండి. ఇప్పుడు పూర్వం ఈ 'గుండమ్మ కథ' అని, 'కీలుగుర్రం' అని కొన్ని సినిమాలున్నాయండి. అవి మనం ఇప్పుడు టీవీలో చూస్తుంటే, అవి చూస్తుంటేనే ఛానెల్ మార్చేస్తారండి. ఇప్పుడు జనరేషన్ అంటున్నాం కానీ, జనరేషన్ ఎలాగుందంటండి, ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు తీసిన సినిమా 'స్నేహం' కోసం ఉందండి. అందులో 'స్నేహం' కోసం తీసే చాలా అర్థం ఉంటదండి. ఆ సినిమా మన మైండ్ సెట్‌కి అంటే నేననేది ఏంటంటే, మన మైండ్ సెట్ అంటే అది ఎందుకో గానీ అటువంటివి చూడడానికి ఇష్టపడట్లేదండి. ఎక్కువ ఆ సినిమాలు చూస్తున్నారు, ఇది చేస్తున్నారు. కానీ ఆ సినిమా అంత హిట్ అవ్వదు. అంతవరకేంది మన తమిళ సూపర్ స్టార్ మన హీరో 'రజనీకాంత్' గారు తీశారండి. కథానాయకుడు అని చెప్పి మన హీరో 'జగపతి బాబు' మన తెలుగు హీరో 'జగపతి బాబు' గారితో కలిసి తీశారండి. అది అంత హిట్ అవ్వలే. అంటే మైండ్ సెట్ గురించి నేను చెప్తున్నానండి. అది అంత హిట్ చేయలేదు మనం. అదే 'రజనీకాంత్' గారు 'భాష' అని చెప్పి ఒక సినిమా తీశారండి. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్‌లో తీసిన సినిమా. అంటే నేను చెప్పేదేంటంటే, మన మైండ్ సెట్ ముందు మారాలండి. మనం ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ సినిమా అయిననే, లవ్ స్టోరీ సినిమా అయినని, లేకపోతే ఆ సినిమాలో ఫైట్‌లున్నా, పాటలున్నా అటువంటికి ఎడిక్ట్ అవుతున్నాం తప్ప అంటే చూడొచ్చండి. చూడడం తప్పులేదండి. మన జనరేషన్ కూడా అవి లేకపోతే అవే చూస్తున్నాం. అయి చూసే క్రమంలోనే మన మైండ్ సెట్ కూడా మారిపోతుందండి. చెప్తున్నాను కదండీ! పూర్వకాలం సినిమాలేమో అసల 'ఎన్టీ రామారావు', 'ఏఎన్నార్', 'శోభన్ బాబు' ఇటువంటి సినిమాలు చూడడానికే ఇష్టపడేదండి. ఆ సినిమాలు అసలా టీవీలో వస్తే ఛానెల్ మార్చేస్తున్నారు వెంటనే. ఒక ఇంట్లో కాదండి, ప్రతి ఇంట్లో జనరేషన్ అలాగే ఉందండి. అలాగే ఇప్పుడు మన ఈ ఐకాన్ స్టార్ మన 'అల్లు అర్జున్' గారు ఉన్నారండి. ఆయన 'నా పేరు సూర్య' అని చెప్పి ఒక సినిమా తీశారండి. ఆయన మిలిటరీ గురించి, మన దేశం గురించి ఎలా చేస్తారని చాలా బావుంటదండి సినిమా. అంటే అది హిట్ అయిందండి. ఆ సినిమా కూడా హిట్ అయింది. కానీ దానికన్నా మించి ఇప్పుడు బంపర్ సూపర్ హిట్ మన అవార్డు కూడా వచ్చిందని చెప్పి ఆ మధ్యన ఇచ్చారండి. మన ఈ 'పుష్ప 2' కూడా. అంటే నేను ఆయన తీసిన సినిమాలు ఇవి అవుతున్నాయని నేను అనట్లేదండి. అంటే ఆయన తీసిన సినిమాల్లోనే మనం చెప్తున్నాను కదండీ! మనకి ఏ ఫ్యామిలీ పరంగో లేకపోతే దేశం కోసమో లేకపోతే ఇంకో విధంగా చూస్తే మనం అంత ఇది ఎడిక్ట్ అవ్వట్లే. చూస్తున్నాం. చూసినా సినిమాని హిట్ చేస్తున్నాం. అయి పాటించట్లే. ఇవి మాత్రం మనం ఇచ్చేస్తున్నాం. ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటున్నాం. ఆదర్శంగా మనం చూస్తున్నాం, హిట్ చేస్తున్నాం. అయి చూస్తున్నాం, హిట్ చేస్తున్నాం. కానీ అయి చూసి వదిలేస్తున్నాం. ఇయి మాత్రం మనకి ఆహ్, మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనం ముందడుగేస్తున్నాం. అంటే జనరేషన్ మారాలంటున్నా నేను అదే అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు మన మైండ్ సెట్ మారాలి. మనం మారాలి. ఏంటి? మన మన సొసైటీలో ఎలాగ ఉంటున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరిలో ఆలోచన విధానం మారాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.